సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇటీవల మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అయ్యంగార్పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీపై అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు కూడా పోలీసులకు సమర్పించారు. మహాత్ముడిపై నోటుకొచ్చినట్లు ఆరోపణలు చేసిన ఘటనపై టాలీవుడ్ పెద్దలు స్పందించాలని కూడా డిమాండ్ చేశారు. అయినప్పుడు అందరూ కూడా స్పందించి మాట్లాడడం జరిగింది. దానితో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి విషయాలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఇష్యూ పైన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారి పైన ఒక యాక్టర్ సోషల్ మీడియాలో బహిరంగంగా ఈ రకంగా పోస్ట్ పెడితే ఆ పోస్ట్ని ఖండించాల్సిన ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇప్పటివరకే ఖండించకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈ విషయాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి వారి యొక్క మా అసోసియేషన్ విష్ణు గారి టైం కూడా అడిగినాము. వారికి కూడా ఈ ఇష్యూని వారికి కూడా వివరించి వారికి కూడా కంప్లైంట్ ఇస్తాము. అండ్ ఏదైతే గవర్నమెంట్ తరఫున సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి దిల్ రాజు గారితో కూడా మాట్లాడి దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు స్పందించకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల కూడా తెలంగాణ ప్రజలకి భారతదేశ ప్రజలకి మీ యొక్క గౌరవాన్ని కూడా మీరు కోల్పోతారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. తక్షణమే దీనిపైన స్పందించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.